హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలా. ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చి దాదాపుగా 4 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే నోటిఫికేషన్లు వచ్చినాయి. ఆ తర్వాత గ్రౌండ్ పెట్టారు, ఎగ్జామ్ పెట్టారు. అక్కడ ఒక 1.5 ఇయర్ ప్రాసెస్ అయిపోయింది. ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి దాదాపుగా 28 నెలలు అవుతూ ఉంది. నియర్ బై 4 ఇయర్స్గా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లేదు. మధ్యలో విఆర్ఓ వ్యవస్థని టీఆర్ఎస్ గవర్నమెంట్ రద్దు చేసిన వ్యవస్థను జీపీఓ పేరుతో మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి 10,954 రెవెన్యూ గ్రామాలకి ఖచ్చితంగా జీపీఓ పోస్టుని నింపుతామని చెప్పారు. ఆ నేపథ్యంలో జీపీఓ పోస్ట్ సంబంధించినటువంటి విధి విధానాలు, సర్వీస్ రూల్స్ కూడా ఇచ్చారు. కానీ ఇంకా నోటిఫికేషన్లు అయితే రాలేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ఖాళీలు ఉన్నాయి. దాదాపుగా 30,000 వరకు ఖాళీలు ఉన్నట్టుగా సమాచారం. కానీ అన్ని పోస్టులు నింపుతారంటే నింపరు. ప్రతి సంవత్సరం కూడా రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి. కాబట్టి రేపు కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఇస్తే ముందుగాల రావడానికి అవకాశం ఉన్న నోటిఫికేషన్లు ఎస్ఐ కానిస్టేబుల్, మరి జీపీఓ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ విధానం ఏంటి, దాంట్లో ప్రిపరేషన్ ఎట్లా మొదలు పెట్టాలా, దాంట్లో ఉండే సబ్జెక్టులు ఏంటి, దాంట్లో ఉండే సాధక బాధాలు ఏంటి అనే అంశాలపైన ఈ వీడియోలో వివరంగా చూసే ఒక ప్రయత్నం చేద్దాం. అయితే దానికంటే ముందు చిన్న అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే, అశోక్ సార్ మరియు అమర్నాథ్ సార్ ఆధ్వర్యంలో ఎస్ఐ కానిస్టేబుల్ జీపీఓ అన్నటువంటి ఆఫ్లైన్ క్లాసెస్ మరియు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ దిల్సుఖ్ నగర్లో నిపుణ అకాడమీ పేరుతోని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జీపీఓ రేపు మండే సోమవారం మనకు గ్రాండ్ డెమో, ఫ్రీ డెమో 16వ తారీఖు 3/2026 నాడు ఉదయం 10 గంటలకు డెమో అనేది నిర్వహిస్తూ ఉన్నాం. మీ ప్రిపరేషన్ యొక్క స్ట్రాటజీ ఏంటి, ఎట్లా చదవాలన్న అంశాలపైన వివరంగా ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాం. డెమో ఉన్నది ఎస్ఐ కానిస్టేబుల్ జీపీఓ. అలాగే అశోక అకాడమీ పేరుతోనే అదే రాజధాని థియేటర్ పైన గ్రూప్ 2, 3కి సంబంధించి కూడా డెమో రేపు 10 గంటలకు నిర్వహించడం జరుగుతూ ఉంది. గ్రూప్ 2, 3కి సంబంధించి మరొక వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్ ఇస్తాను. డెమో మాత్రం రేపు 10 గంటలకు గ్రూప్ 2, 3 సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సంబంధించిన గ్రాండ్ డెమోను కూడా నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కూడా నిర్వహిస్తాం. ఆఫ్లైన్ అయితే గ్రూప్ 2, 3 సంబంధించి 25,000 ఫీజు ఉంటుంది. ఆన్లైన్ లైవ్ అయితే 10,000 ఉంటుంది. రేపు మండే నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ మరియు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. జీపీఓ గ్రూప్ 2, 3కి సంబంధించినటువంటి డెమో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రేపటి డెమో ఉంటుంది. 16వ తారీఖు రేపు మార్చి 3వ తారీఖు నాడు గ్రాండ్ డెమో నిర్వహిస్తూ ఉన్నాం. గ్రూప్ 2, 3 సంబంధించి, జీపీఓ సంబంధించి, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి డెమో అనేది నిర్వహిస్తున్నాం. ఆ డెమోకు అటెండ్ అయ్యి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఐ అండ్ పీసీ, జీపీఓకి సంబంధించి మాత్రం ఫస్ట్ 50 మెంబర్స్కి, మొదటి 50 మందికి 9,000 రూపాయల ఫీజు మాత్రమే తీసుకోవడం జరిగింది. వాస్తవంగా ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఫీజు ఎంత సార్ అంటే మనకు 18,000 రూపాయల ఫీజు.
18,000 రూపాయల ఫీజు ఉంటే ఫస్ట్ 50 మందికి మాత్రం 9,000 రూపాయలతోనే ఎస్ఐ కానిస్టేబుల్కి 50% ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 2కి మాత్రం ఎలాంటి ఆఫర్ మాత్రం ఉండదు, ఎందుకంటే అది చాలా హెవీ సబ్జెక్టు, చాలా ఎక్కువ సబ్జెక్ట్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళే ఒక ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎస్ఐ కానిస్టేబుల్ చూద్దాం. ఎస్ఐ కానిస్టేబుల్ మనకు ఫిలిమ్స్, గ్రౌండ్, మెయిన్స్ 3 దఫాలలో నిర్వహిస్తారు. ముందుగా నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చినాక ఒక 3 నెలల తర్వాత 3 నుంచి 6 నెలల మధ్య అది ఎట్లా డీటెయిల్ తీసుకుంటే అనేది నోటిఫికేషన్లో మనకు వివరాలు ఇస్తారు. ముందుగా అయితే ఫిలిమ్స్ ఎగ్జామ్ పెడతారు. ఆ ఫిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత మధ్యలో ఈవెంట్స్ ఫిజికల్ టెస్ట్ పెడతారు, గ్రౌండ్ నిర్వహిస్తారు. ఆ గ్రౌండ్లో సెలెక్ట్ అయిన వాళ్లకు మెయిన్స్. అంటే నువ్వు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయాలంటే ముందుగా ఫిలిమ్స్ క్వాలిఫై కావాలా. ఫిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకు గ్రౌండ్ టెస్ట్ పెడతారు, ఫిజికల్ టెస్ట్ పెడతారు. ఫిజికల్ టెస్ట్ అయిపోయాక మెయిన్స్ ఎగ్జామ్ పెడతారు. మెయిన్స్లో వచ్చిన మార్కులను బట్టి నీకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది 3 దఫాలో నిర్వహిస్తారు. మినిమం ఫిలిమ్స్ ఎగ్జాము ఒక 4 నెలలకు ఎగ్జామ్ పెడితే అది రిజల్ట్ రావడానికి మళ్ళీ ఒక నెల నుంచి 45 రోజులు టైం తీసుకుంటారు. మళ్ళీ గ్రౌండ్ ఇవ్వడానికి మళ్ళీ ఒక 3 నెలల టైం ఇస్తారు. అంటే 7 నెలలు పడతాయి. గ్రౌండ్ అయిపోయేసరికి దాదాపుగా 1 ఇయర్ పడుతుంది. గ్రౌండ్ అయిపోయినాక 45 రోజుల తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ పెడతారు. మెయిన్స్ అయిపోయాక రిజల్ట్ రావడానికి మళ్ళీ ఒక 3-4 నెలలు టైం పడుతుంది. మినిమం 1 సంవత్సరన్నర ప్రక్రియ. నీకు రిజల్ట్ వచ్చే వరకే 1.5 ఇయర్ పడుతుంది ఎస్ఐ కానిస్టేబుల్ అనేది. కాబట్టి ఇప్పుడు మొదలుపెట్టిన ప్రాసెస్, ఇప్పుడు మొదలుపెట్టిన ఆ రిజల్ట్ వచ్చేసరికి సంవత్సరన్నర పడుతుంది. రిజల్ట్ అయిన తర్వాత నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ 9 నెలలు నీకు ట్రైనింగ్ ఇస్తారు. ఫిజికల్ ట్రైనింగ్ అండ్ మెంటల్ ట్రైనింగ్ మొత్తంగా 9 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత పోస్టింగ్ ఇస్తారు. అంటే దాదాపుగా 2 సంవత్సరాలకు పైన నోటిఫికేషన్ వచ్చిన కానించి నువ్వు ఉద్యోగంలో చేరే సమయానికి ఉద్యోగం చేరే నాటికి పట్టే సమయం ఎంత అంటే దాదాపు 2 సంవత్సరాల పైన 2.5 ఇయర్స్ వరకు మన టైం పడుతుంది. రిజల్ట్ అంటే మొత్తంగా ఫిలిమ్స్ రాసి, గ్రౌండ్ టెస్ట్ క్వాలిఫై, మెయిన్స్ ఎగ్జామ్ రాసి, మెయిన్స్లో సెలెక్ట్ అయ్యి మళ్ళీ గ్రౌండ్ ట్రైనింగ్ పెట్టి నీకు పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చే వరకు 2 సంవత్సరాలకు పైన టైం పడుతుంది. కాబట్టి ఇది ఒక అతిపెద్ద ప్రాసెస్. మరి ఫిలిమ్స్లో ఎట్లుంటుంది అనే ఒక కాన్సెప్ట్ చూసి మెయిన్స్ అనే కాన్సెప్ట్ ఎట్లుంటుంది అని ఒకసారి కనుక చూస్తే ఫిలిమ్స్ ఎగ్జామ్ అది ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎట్లుంటుంది సార్ అంటే 200 మార్కుల పేపర్ ఉంటుంది. ఎక్కడ? ప్రిలిమ్స్లో 200 మార్కుల పేపర్ ఉంటుంది. ప్రిలిమ్స్లో ఎంత ఉంటుంది సార్ అంటే 200 మార్కుల పేపర్ ఉంటుంది. ఈ 200 మార్కుల పేపర్లో నీకు ఎన్ని మార్కులు రావాలి సార్ అంటే గతంలో మన నోటిఫికేషన్ కాకుండా అంతకుముందు నోటిఫికేషను 80 మార్కులు ఓసీలకి, 70 మార్కులు బీసీలకి, 60 మార్కులకు ఎస్సీలకు ఇచ్చారు. దీన్ని మొత్తంగా పక్కన పెట్టేసి అందరికీ కామన్గా 60 మార్కులకి క్వాలిఫై మార్క్స్ ఇచ్చారు. మన లాస్ట్ అంతకుముందు ఎగ్జామ్దేమో ఇది ప్రాసెస్. మన లాస్ట్ ఎగ్జామ్లో 60 మార్కుల క్వాలిఫై, 200 మార్కుల పేపర్ ఉంటే 60 మార్కుల క్వాలిఫై. కానీ పోయినసారి ఫిలిమ్స్లో నెగిటివ్ మార్కులు పెట్టారు. పేపర్ అంతా గందరగోళం చేసి నానా అవస్థ పెట్టారు. ఇక్కడ ఓసీలకు 80 మార్కుల నుంచి 60 మార్కులు చేసినప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు చెయ్యరని అశోక్ సార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే అప్పుడు ఓసీలకు 60 మార్కులు, బీసీలకు 50 మార్కులు, ఎస్సీ ఎస్టీలకి ఎన్ని మార్కులు సార్ అంటే 40 మార్కులకి క్వాలిఫైయింగ్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 40 మార్కుల క్వాలిఫైయింగ్ ఇచ్చారు. ఈ విధంగా ఫిలిమ్స్ అనే ఎగ్జామ్ పెట్టారు మన లాస్ట్ టైం. అంటే ఫస్ట్ క్వాలిఫై కావాలా. 200 మార్కుల పేపర్ ఉంటుంది ఫిలిమ్స్లో. మెయిన్స్లో కూడా మెయిన్స్లో ఏమైతే సార్ అంటే ఈ 200 మార్కులు ఎస్ఐకైనా 200 మార్కులే ఉంటుంది, పీసీకి కూడా 200 మార్కులే ఉంటుంది. పీసీకైనా ఫిలిమ్స్లో 200 మార్కులే, ఎస్ఐకైనా ఫిలిమ్స్లో 200 మార్కులే. ఎస్ఐకి కానిస్టేబుల్కున్న డిఫరెన్స్ ఏంటి సార్ ఫిలిమ్స్ ఎగ్జామ్లో అంటే డిఫరెన్స్ ఏముండదు. సేమ్ యాజ్ టీజ్గా ఎగ్జామ్ పెడతారు. కాకపోతే
ఎస్ఐలో ఉండే సిలబస్కి కానిస్టేబుల్లో ఉండే సిలబస్కి కొంత వేరియేషన్ ఏంటి సార్ అంటే కానిస్టేబుల్లో తెలంగాణ చరిత్ర ఉంటుంది, కానిస్టేబుల్లో తెలంగాణ చరిత్ర ఉంటుంది, ఎస్ఐలో తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంటుంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంటుంది. కానిస్టేబుల్లో తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర రెండు ఉంటాయి. కానీ ఎస్ఐలో మాత్రము తెలంగాణ హిస్టరీ అనేది ఉండదండి. ఎస్ఐలో తెలంగాణ హిస్టరీ ఉండదు, కేవలం తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంటుంది. మిగతా పేపర్లు సేమ్. అయితే ఇక్కడ చూడండి, ఎస్ఐలో ఫిలిమ్స్లో ఎట్లుంటుంది సార్ అంటే 100 మార్కులేమో ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ రీజనింగు ఆర్థమెటిక్ అనేది 100 మార్కులకు ఉంటే మరొక 100 మార్కులకి జిఎస్ ఉంటుంది. మొత్తం కలిపితే 200 మార్కులు ఫిలిమ్స్. ఏంటి సార్ ఇది? ఎస్ఐ ఎగ్జామ్ సంబంధించి. ఎస్ఐ ఎగ్జామ్ సంబంధించి 100 మార్కులు ఆర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటే 100 మార్కులు జిఎస్ ఉంటుంది. మీ కానిస్టేబుల్కి ఎట్లుంటుంది సార్ అంటే కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఆర్థమెటిక్ రీజనింగ్ 50 మార్కులు, 50 మార్కులకి ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. అలాగే 150 మార్కులు జిఎస్ ఉంటుంది, 150 మార్కులు జిఎస్ ఉంటుంది. అయితే ఇక్కడ ఎస్ఐకి కానిస్టేబుల్కి ఉన్న డిఫరెంట్ ఏంటంటే కానిస్టేబుల్లో జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, కానిస్టేబుల్లో జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. కానీ ఎస్ఐలో ఫిలిమ్స్లో ఇంగ్లీష్ ఉండదు, ఫిలిమ్స్లో ఇంగ్లీష్ ఉండదు. ఎందుకుండదు సార్ అంటే సపరేట్ పేపర్ 100 మార్కులకు క్వాలిఫైయింగ్ పేపర్ ఇస్తారు. 100 మార్కులకి మెయిన్స్లో క్వాలిఫైయింగ్ పేపర్ ఉన్నది. క్వాలిఫైయింగ్ పేపర్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ అనే దాన్ని పక్కన పెట్టే అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది డిఫరెన్స్గా ఉంటుంది. అయితే మనకి ఎన్ని మార్కులు రావాలి సార్ అంటే మన్నడ్ లెక్క ప్రకారం, పాత లెక్క ప్రకారం అయితే 200 మార్కులకి అంటే ఆర్థమెటిక్ రీజన్ ప్యూర్ 100 మార్కులు, జిఎస్ 100 మార్కులు, 200 మార్కుల పేపర్ ఉంటే 200లలో మనకు 60 మార్కులు వస్తే మినిమం క్వాలిఫై. మరి ఈసారి అది మళ్ళీ 80, 70, 60 పెడతారా లేదా 60, 50, 40 పెడతారా అనే ఒక మీమాంస మనకు ఉన్నది ఇప్పుడు. కాబట్టి వచ్చేసారి పేపర్ ప్యాటర్న్ ఎట్లుంటుందో అనేది చూసే ప్రయత్నం చేద్దాం. మినిమం అయితే 60 మార్కులు మనం వస్తే క్వాలిఫై అవుతామని ఒక మైండ్లో సెట్ అయితే పెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి ఇక్కడ 2 అంశాలు, ఒకటి ఆర్థమెటిక్ రీజనింగ్ మ్యాథ్స్ బేస్డ్లో ఉన్నటువంటి అంశం, రెండోది జనరల్ స్టడీస్ సంబంధించిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. మరి ఎస్ఐలో ఫిలిమ్స్కి మెయిన్స్కి ఉన్న తేడా ఏంటి? ఎస్ఐ ఎగ్జామ్ ఉంది, ఎస్ఐ ఎగ్జామ్కి ప్రిలిమ్స్లో అట్లాగే మెయిన్స్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి అని ఒకసారి కనుక మీరు చూసే ఒక ప్రయత్నం చేస్తే ఫిలిమ్స్లో 100 మార్కులు ఆర్థమెటిక్ అండ్ రీజనింగు అండ్ ప్యూర్ మ్యాథ్స్ 3 సబ్జెక్టులు ఇస్తారు ఫిలిమ్స్లో. అలాగే మరొక 100 మార్కులు జనరల్ స్టడీస్ జిఎస్ అనేది ఉంటుంది. ఇట్లా 200 మార్కులు ఉంటుంది. మరి మెయిన్స్కి వస్తే వాళ్ళకి ఎట్లుంటుంది సార్? మెయిన్స్కి వచ్చేసారి ఎట్లుంటుంది అంటే 200 మార్కులు పేపర్ 1 ఆర్థమెటిక్ రీజనింగు ప్యూర్ మ్యాథ్స్, 200 మార్కులు సెకండ్ పేపరు జిఎస్ ఉంటుంది, పేపర్ 1 పేపర్ 2. ఇవి 400 మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది. ఈ 400 మార్కులకి కౌంటింగ్ ఉంటుంది. అట్లాగే మరో 2 పేపర్లు ఉంటాయి. మరో 2 పేపర్లు ఏంటి సార్ అంటే ఒకటేమో ఇంగ్లీషు, రెండేమో తెలుగు, రెండోదేమో తెలుగు ఉంటుంది. ఇంగ్లీష్లో 100 మార్కుల పేపర్ ఉంటుంది, తెలుగులో 100 మార్కుల పేపర్ ఉంటుంది. కానీ ఇది కేవలం క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే, నాట్ కౌంటబుల్. ఓన్లీ క్వాలిఫై కావాలా. ఎన్ని మార్కుల క్వాలిఫై అవుతారు? 40 మార్కులు వస్తే క్వాలిఫై, 40 మార్కులు వస్తే క్వాలిఫై. ఈ 2 పేపర్లు నాట్ కౌంటబుల్, మార్కులు కౌంట్ కావు. మరి కౌంట్ అయ్యేది ఎక్కడ సార్ అంటే కేవలం ఆర్థమెటిక్ రీజనింగ్ మాత్రమే కౌంట్ అవుతుంది, జిఎస్ మాత్రమే కౌంట్ అవుతాయి. ఈ 2 పేపర్లు మాత్రమే కౌంట్ అవుతాయి. 400 మార్కులు, 400 మార్కులకు ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది సార్ మనకు? పేపర్ను బట్టి. పేపర్ ఈజీగా ఉంటే 280 నుంచి 300 మధ్య మార్కులు రావాలి. పేపర్ ఈజీగా ఉంటే. పేపర్ డెడ్ ఈజీ ఉందనుకోండి
టాప్ మార్కులు 300 310 వరకు పోతే, తక్కువ మార్కులు 270 280 వరకు పోతాయి. పేపర్ కనుక ఆర్డ్ వచ్చింది, బాగా ఆర్డ్ వచ్చింది, అప్పుడు ఎంత రావాలి సార్ అంటే 250 నుంచి 220 మధ్య మార్కులు వస్తే నీకు ఉద్యోగం వస్తాయి. పేపర్ ఈజీగా ఉంటే, పేపర్ హార్డ్గా ఉంటే, ఇన్ని మార్కులు తెచ్చుకుంటే నువ్వు ఫైనల్గా సెలక్షన్లో ఉండడానికి అవకాశం ఉంటుందన్న అంశాన్ని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఫిలిమ్స్లో సిలబస్ సేమ్ ఉంటుంది, మెయిన్స్లో సిలబస్ సేమ్ ఉంటుంది. కాకపోతే జనరల్ స్టడీస్లో అదనంగా వచ్చే ఒక టాపిక్ ఏంటి సార్ అంటే ఎథిక్స్ అనేటటువంటి ఒక 10 నుంచి 15 మార్కుల మధ్య ఎథిక్స్ అనే సిలబస్ పెడతాడు. ఫిలిమ్స్లో ఎథిక్స్ ఉండదు, మెయిన్స్లో మాత్రం ఎథిక్స్ అనేది ఉంటుంది. కాబట్టి అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ ఫిలిమ్స్ ఉంటుంది, మధ్యలో ఏముంటుంది సార్ అంటే మధ్యలో గ్రౌండ్ ఉంటుంది. గ్రౌండ్లో ప్రధానంగా రన్నింగ్, లాంగ్ జంపు, షార్ట్ పుట్. రన్నింగు, లాంగ్ జంపు, షార్ట్ పుట్ అనే 3 అంశాలు ఉంటాయి. 1 రన్నింగు, 2 లాంగ్ జంపు, 3 షార్ట్ పుట్. 3వది షార్ట్ పుట్. 3 ఉంటాయి. అయితే పోయినసారి ఈ లాంగ్ జంప్ అనే పంచాయతీ పెద్ద ఎత్తున కొనసాగింది. 3.8 మీటర్లు ఉన్నటువంటి లాంగ్ జంపుని 4 మీటర్లుగా నిర్ణయించారు. దాని కారణంగా చాలామంది సెలక్షన్ కాలేక, సబ్జెక్ట్లో దమ్మున్నప్పటికీ మనకు లాంగ్ జంప్ కారణంగా చాలామంది క్వాలిఫై కాక దూరమైన పరిస్థితి. ఈసారి మాత్రం ఖచ్చితంగా 3.8 మాత్రమే ఉంటుంది. ఎందుకంటే పోయినసారే లాంగ్ జంప్ అనే విషయంలో ప్రభుత్వం మీద తాడో పేడో తెలుసుకొని మస్తు ఉద్యమాలు జరిగినాయి. కాదు నోటిఫికేషన్ వచ్చినాక మధ్యలో జోక్యం చేసుకుంటే కుదరదు, కాబట్టి జోక్యం చేసుకోలేని పరిస్థితుల మధ్య జరిగిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఈసారి ఖచ్చితంగా 3.8 ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు శారీరక దారుఢ్యం కాకుండా ఇవాళ మానసిక మెంటల్ ఎబిలిటీకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇవాళ దొంగల కోసం పరిగెత్తేది ఏం లేదు. కేవలం కూర్చొని ఇవాళ మనకు ఎన్ని క్రైమ్స్ అనేవి టెక్నికల్గా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. టెక్నికల్గా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మానసిక సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈసారి 3.8 కంపల్సరీ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఫిలిమ్స్లో 200 మార్కుల పేపర్ ఎన్ని మార్కులు రావాలి సార్ అంటే మినిమం 60 మార్కులను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మెయిన్స్లో ఈ 3 ఉంటాయి. 3 కూడా రన్నింగ్లో మనకు ఎక్కువ మార్కులు వస్తే ఏఆర్ఎస్ఐ లాంటి అంశాలకు మనకు ప్రియారిటీ ఉండడానికి గ్రౌండ్ పేరు మీద ఉన్నటువంటి ఎస్ఐ పోస్టులు ఉంటాయి, దానికి మనకు ఉంటుంది. ఇక మెయిన్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మన క్వాలిఫైయింగ్ అనేది ఉండదు. ఎక్కువ మార్కులు వస్తేనే, టాప్ స్కోర్ వస్తేనే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎస్ఐలో ఉన్నటువంటి పద్ధతి. మరి కానిస్టేబుల్ ఎట్లుంటుంది సార్? కానిస్టేబుల్లో ఏముంటుంది చూడండి. కానిస్టేబుల్లో కూడా ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, మధ్యలో గ్రౌండ్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎన్ని మార్కులు సార్ అంటే 200 మార్కులు. మెయిన్స్ ఎంత అంటే 200 మార్కులు. ఫిలిమ్స్లోను 200 మార్కులే, మెయిన్స్లోను 200 మార్కులే. సేమ్ సిలబస్ ఉంటుంది. ఇక్కడ 200 మార్కులు ఉంటే ప్రధానంగా మ్యాథ్స్ వచ్చినా రాకపోయినా ఎస్ఐలో మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం కొట్టాలంటే మ్యాథ్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అనే 200 మార్కులు ఉంది. ఫిలిమ్స్లో 100 మార్కులు ఉంది ఆర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్. ఎస్ఐ ఉద్యోగం కొట్టాలంటే ఖచ్చితంగా మ్యాథ్స్ పైన గ్రిప్ సంపాదిస్తేనే సాధ్యమవుతుంది. కానీ కానిస్టేబుల్ అట్లా కాదు. ఎందుకంటే కానిస్టేబుల్లో ఫిలిమ్స్లో 200 మార్కులు ఉంటే 150 మార్కులు జిఎస్ జనరల్ స్టడీస్ ఉంటే 50 మార్కులు మాత్రమే ఆర్థమెటిక్, రీజనింగ్ అనే సిలబస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము జిఎస్లో కనుక కమాండ్ కనుక సంపాదించగలిగితే ఖచ్చితంగా మనం కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టవచ్చు. కాబట్టి కానిస్టేబుల్కి మ్యాథ్స్ మీద గ్రిప్పు లేకపోయినా
జాబ్ కొట్టడానికి 100% అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆర్థమెటిక్ 25 మార్కులు, రీజనింగ్ 25 మార్కులు ఉంటే అట్లీస్ట్ మనం రీజనింగ్లోనైనా మార్కులు తెచ్చుకోగలుగుతాం. ఆర్థమెటిక్ ప్రాబ్లం అయినా రీజనింగ్లో ఈజీ మార్కులు సంపాదించగలుగుతాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ లేకపోయినా, మ్యాథ్స్ సబ్జెక్ట్ రాకపోయినా ఖచ్చితంగా కొట్టే ఉద్యోగం ఏంటి సార్ అంటే కానిస్టేబుల్ ఉద్యోగం అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. అయితే ఇక్కడ మెయిన్స్లో కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. జిఎస్ 150 మార్కులు జిఎస్ ఉంటే 50 మార్కులు ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. అదనంగా వచ్చేటటువంటి సబ్జెక్టు జిఎస్లో భాగంగా ఎథిక్స్ అనే సబ్జెక్టు మాత్రమే ఇస్తారు. ఎథిక్స్ ఒక్కటి మాత్రమే మెయిన్స్లో యాడ్ అవుతుంది. మార్కులు ఏం చేంజ్ కావు, 200 మార్కులే ఉంటుంది. కానీ ఎథిక్స్ అని ఒక 10 మార్కుల వరకు, 8 నుంచి 10 మార్కులు, ఒక్కొక్కసారి 15 మార్కుల వరకు రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఎథిక్స్ అనేది ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. మధ్యలో గ్రౌండ్ సేము ఫస్ట్ ఏంటంటే రన్నింగు. ఈ రన్నింగ్ కూడా 800 మీటర్స్ అనేది మనకు పెడతారు, రన్నింగ్ ఉంటుంది. మధ్యలో ఇంకోటి ఏంటంటే మనకు లాంగ్ జంపు, అలాగే ఇంకోటి ఏముంటుందంటే షార్ట్ పుట్ అనేది మనకు ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు గ్రౌండ్ అనేది ఈ విధంగా ఉంటుంది. రన్నింగ్కు మాత్రమే మనకు స్కోరింగ్ అనే సబ్జెక్టు పెట్టారు. అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మెయిన్స్కు మాత్రము 200 మార్కులు ఉంటుంది. ఎథిక్స్ అని అదనంగా చేస్తారు. మళ్ళీ సపరేట్ వీడియోగా ప్రిలిమ్స్లో ఉన్నటువంటి మ్యాథ్స్ ప్రిపరేషన్, ఆర్థమెటిక్ రీజనింగ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలా, గ్రౌండ్ ప్రిపరేషన్ ఎట్లుండాలా, పీఈటీలను తీసుకొచ్చి ఆ పీఈటీల ఆధ్వర్యంలో ఎట్లా ప్రిపరేషన్ ఉండాలన్న దానిపైన సపరేట్గా వీడియోలు చేసే ప్రయత్నం చేద్దాం. గ్రౌండ్లో రన్నింగ్ ఎంత, ఎన్ని మీటర్లు ఉంటుంది, షార్ట్ పుట్ ఎంత ఉంటుంది, అలాగే లాంగ్ జంప్ ఎంత ఉంటుంది. పోయినసారి 4 మీటర్లు పెట్టారు, ఈసారి 3.8 ఉంటుంది. దాంట్లో ఉన్న నిబంధనలు ఏంటి, ఎట్లా పాటించాలన్న అంశాలపైన గ్రౌండ్ పైన సపరేట్ వీడియో చేసి ఒక ప్రయత్నం చేస్తాం. అట్లాగే మెయిన్స్లో ఉన్నటువంటి సిలబస్లో ఆర్థమెటిక్ రీజనింగ్లో ఏముంటుంది, జిఎస్లో ఏముంటుంది. ముఖ్యంగా జిఎస్లో ఏముంటుంది సార్ అంటే ఇక్కడ మనకు 8 సబ్జెక్టులు ఉంటున్నాయి. జనరల్ స్టడీస్లో భాగంగా 8 సబ్జెక్టులు ఉంటాయి. 8 సబ్జెక్టులకు వెళ్ళి మరికొన్ని సబ్జెక్టులు అనేవి ఇక్కడ డెప్త్గా పోతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ జాగ్రఫీ ఉంది. జాగ్రఫీలో ఏముంటుంది సార్, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, ప్లస్ తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది, ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. చరిత్రలో తెలంగాణ మూమెంట్ ఉంటుంది, ప్లస్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది. అదే మీకు కానిస్టేబుల్ అయితే తెలంగాణ హిస్టరీ కూడా కానిస్టేబుల్లో ఉంటుంది. 3 హిస్టరీలు ఉంటాయి. అలాగే ఎకానమీలో ఇండియన్ ఎకానమీ ఉంటుంది, ప్లస్ తెలంగాణ ఎకానమీ ఉంటుంది. దాంతోపాటుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన స్కీమ్స్ ఉంటాయి. జనరల్ సైన్స్లో బాటనీ ప్లస్ జువాలజీ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ అండ్ ఎస్ఎన్టీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్ అనేది మనకు ఎస్ఏలోనైతే సపరేట్ పేపర్గా ఉంటుంది. కానిస్టేబుల్ అయితే 25 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అలాగే 25 మార్కులు. టోటల్గా డీటెయిల్గా ఇన్డెప్త్ నాలెడ్జ్తో ఈ యొక్క జనరల్ స్టడీస్ ఎట్లా ప్రిపేర్ కావాల అంశాలపైన మరొక వీడియోలో ఇన్డెప్త్ ఆఫ్ నాలెడ్జ్తో మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది డీటెయిల్ చెప్పాలి. 1 అవర్ క్లాసు మొత్తంగా ఎట్లా స్కోరింగ్ పెంచాలి, ఎక్కడ స్కోరింగ్ ఉంటుంది, ఎక్కడ ప్రాబ్లమ్స్ అంశాన్ని చూద్దాం. ఎథిక్స్ అనేది కేవలం మెయిన్స్లో మాత్రమే సబ్జెక్టుగా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఉన్న సబ్జెక్టుల పైన మొత్తం డీటెయిల్గా చూపించే ఒక ప్రయత్నం చేస్తాం. అందుకే ఈ నేపథ్యంలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు 10 గంటలకి 16వ తారీఖు 10 గంటలకి మనకు గ్రాండ్ డెమో ఎస్ఐ కానిస్టేబుల్ జీపీఓ సంబంధించిన గ్రాండ్ డెమో నిర్వహిస్తున్నాం. మొదటి 50 మందికి కేవలం రేపు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి 50 మందికి కేవలం 9,000 18,000 రూపాయలు ఉంటే 50% ఆఫర్తోని ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ జీపీఓ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక జీపీఓ గురించి ఒకసారి మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. మరి జీపీఓలో ఏముంటుంది సార్, జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్. దీంట్లో జీపీఓ అనే కాన్సెప్ట్ ఇస్తున్నారు. మరి జీపీఓ అనేది పేపర్లు ఎట్లుంటాయంటే పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. దీంట్లో ఫిలిమ్స్ మెయిన్స్ అంటూ ఏముండవండి, ఒకేసారి ఉంటుంది. పేపర్ 1లో ఏముంటుంది సార్ అంటే ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది,
పేపర్ 2లో ఏముంటుంది సార్ అంటే జిఎస్ ఉంటుంది. అదనంగా జిఎస్లో రెవెన్యూ చట్టాలు ఇస్తారు. రెవెన్యూ చట్టాలు ఇస్తారు. అంటే నిజాము కాలం నుంచి ఏర్పాటు చేసినటువంటి రెవెన్యూ చట్టాలు, భూ సంస్కరణలు, భూమి యొక్క కొలత పద్ధతులు, భూ రెవెన్యూ రికార్డు యొక్క పదజాలం, అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ధరణి, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చిన భూభారతి, రెవెన్యూ వ్యవస్థ ఎట్లా పనిచేస్తున్నది, ఇలాంటి అంశాలపైన రెవెన్యూ చట్టాల రూపంలో అంటే మనకు ధరణి, భూభారతి, అట్లాగే నిజాం కాలం నుంచినటువంటి భూ రెవెన్యూ విధానాలు, భారతదేశ వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ విధానాల యొక్క రూపకల్పన ఎట్లా మారింది, 1/70 చట్టం అంటే ఏంటి, చట్టాలు భూమి యొక్క కొలత పద్ధతులు ఏమేమి ఉంటాయి, భూమి యొక్క రికార్డు విధానాలు ఏముంటాయి అన్న నేపథ్యంలో మనకు మరొక అంశంగా జిఎస్లో భాగంగా ఈ సబ్జెక్ట్ ఉంటుంది. ఈ సబ్జెక్టు సంబంధించి కేవలం 299 రూపాయలతో, కేవలం ఇంతవరకే కేవలం 299 రూపాయలతో ప్రజెంట్ లైవ్ క్లాసెస్ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు లైవ్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. కేవలం 299తోనే మీరు దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా రేపు ఉండేటి సిలబస్. అట్లాగే దీనికి సంబంధించిన జీపీఓకి సంబంధించి మొత్తంగా ఆఫ్లైన్ యొక్క ఫీజు ఎంత సార్ అంటే 18,000 రూపాయలు ఉంటే మొదటి 50 మంది కేవలము 9,000 రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రేపు కనుక వచ్చి మీరు జాయిన్ అయితే ఆఫ్లైన్లో కేవలం 9,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. అదే మీకు ఆఫ్లైన్ లైవ్లో కనుక మీరు హైదరాబాదు రాలేని వాళ్ళ కోసం లైవ్లో మాత్రము ఫీజు ఎంత ఉంటుంది సార్ అంటే 7,000 రూపాయలు ఉంటుంది. అట్లాగే మీకు ఇవన్నీ అవసరం లేదు, నేను ఎప్పుడైనా వింటాను రికార్డెడ్ వీడియోస్ కావాలనుకుంటే 1,500 రూపాయలు రికార్డెడ్ వీడియోస్ రూపంలో వస్తాయి. దాంట్లో ఈ సబ్జెక్టు కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అన్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. మీరు లైవ్ క్లాసెస్ కావాలనుకుంటే 7,000 అశోక ఆన్లైన్ అకాడమీని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ కావాలనుకుంటే మనకు రాజధాని థియేటర్ పైన నిపుణ అండ్ అశోక్ అకాడమీ పేరుతోని మనం జీపీఓ క్లాసెస్ నిర్వహిస్తున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి 9,000 ఫీజు అయినా మీరు ఆఫ్లైన్ వినవచ్చు, లేదా 7,000 అంటే హైదరాబాద్కు రాని వాళ్ళ కోసం లైవ్లో ఇక్కడ క్లాస్ రూమ్లో ఏం జరుగుతుందో సేమ్ అదే, కాకపోతే నువ్వు ఫోన్లో చూసుకుంటాం. మనుషుల మధ్యలో కూర్చోకుండా నువ్వు ఇంట్లో మాత్రమే కూర్చొని ఒక్కళ్ళు మాత్రమే కూర్చొని వినడానికి సేమ్ క్లాస్ రూమ్లో ఏం జరుగుద్దో అదే ఉంటుంది. అక్కడ సార్ జోక్ చెప్తే ఇక్కడ కూడా అదే కనబడతా ఉంటే ఎలాంటి తేడా ఉండదు. ఒకవేళ లైవ్లో కనుక మీరు మిస్ అయితే ఆటోమేటిక్గా రికార్డు కూడా అవుతుంది. 1 ఇయర్ వ్యాలిడిటీతోని మనం ఇక్కడ జీపీఓ క్లాసెస్ని లైవ్ రూపంలో ఇస్తాము. కేవలం 1,500 రూపాయలు అనుకుంటే 6 మంత్స్ వ్యాలిడిటీతోని జనరల్ స్టడీస్ అండ్ ఆర్థమెటిక్ రీజనింగ్ మొత్తం క్లాసెస్ 1,500 రూపాయలతో జీపీఓ క్లాస్ అందుబాటులో ఉన్న అంశంగా. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ కూడా రికార్డెడ్ వీడియోస్ అశోక్ ఆన్లైన్ అకాడమీలో కేవలం 1,500 రూపాయలతో తెలుగు మీడియం, 2,000 రూపాయలతో ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ మనకు రికార్డెడ్ క్లాస్ రూపంలో అందుబాటులో ఉన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఆర్థమెటిక్ రీజనింగ్, జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ యొక్క క్లాసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి రానున్న నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని న్యూ అప్డేటెడ్ క్లాసెస్తో రికార్డెడ్ క్లాసెస్, లైవ్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ జీపీఓ సంబంధించి వివరాలు ఇస్తున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్థమెటిక్ రీజనింగ్ ఏముంటుందో సేమ్ జీపీఓలో అదే ఉంటుంది. జిఎస్ ఏముంటుందంటే సేమ్ జిఎస్ మళ్ళీ ఇప్పుడు చెప్పినటువంటి 8 సబ్జెక్టులే జిఎస్ రూపంలో కనబడతాయి. జిఎస్ యొక్క విధానం ఎట్లా ఉంటుంది, ఎట్లా ప్రిపేర్ కావాలన్న అంశాన్ని మరొక వీడియోలో చాలా కూలంకుషంగా ఇన్డెప్త్గా మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. కాబట్టి దీంట్లో జీపీఓలో మనకు ఫిలిమ్స్, మెయిన్స్ అలాంటివి ఏమీ ఉండవు. పేపరు ఈ మార్కులు ఎన్ని ఉంటాయి అనేది ఇంకా నోటిఫికేషన్ వస్తే కానీ తెలియదు. ఇది 150 మార్కులు, 150 మార్కులని ఇవ్వవచ్చు, లేదా ఒకటే పేపర్ పెట్టి 75 మార్కులని ఇవ్వచ్చు, లేదా ఒకటే పేపర్ పెట్టి 100 మార్కులు 200 మార్కులకు కూడా పేపర్ పెట్టే అవకాశం ఉంది. మొత్తంగా ఉండే సిలబస్ మాత్రం ఆర్థమెటిక్ రీజనింగ్, జిఎస్లో భాగంగా రెవెన్యూ వ్యవస్థ గురించి మనకు సిలబస్ అనేది జీపీఓలో ఉంటుంది కూడా అర్థం చేసుకోవచ్చు. అదే ఎస్ఐ కానిస్టేబుల్ అయితే ఫిలిమ్స్ ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. దాంట్లో భాగంగా ఆర్థమెటిక్ రీజనింగ్, హౌ టు ప్రిపేర్ ఆర్థమెటిక్ రీజన్ అనే దానిపైన సపరేట్ వీడియో రూపంలో పెడతాను. అలాగే గ్రౌండ్ యొక్క ప్రిపరేషన్ విధానం ఎట్లా, 1,600 మీటర్లు అనుకుంటా. మనకి ఇంతకుముందు ఫస్ట్ అప్పుడు 800 మీటర్లు ఉండి 1,600 మీటర్లు. 1,600 మీటర్లు ఏ విధంగా పరిగెత్తాలా, దాంతోపాటుగా మీకు లాంగ్ జంప్ ఎట్లా ఉంటుంది,
అలాగే షార్ట్ పుట్ ఎట్లా ఉంటుంది, గతంలో హై జంప్ కూడా పెట్టేవాళ్ళు, కానీ హై జంప్ అనేది తీసేసి 5 ఈవెంట్లు ఉంటే 3 ఈవెంట్స్ మాత్రమే పెట్టారు. అవే 3 కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఆ పద్ధతుల గురించి గ్రౌండ్ నేపథ్యంలో పీఈటీ గురించి మనం వివరాలు ఇచ్చే ఒక ప్రయత్నం చేద్దాం. అట్లాగే జిఎస్ ప్రిపరేషన్ విధానం ఎట్లుంటుంది, మెయిన్స్కు ఫిలిమ్స్కున్న డిఫరెన్సు, మరికొంత జిఎస్ను డెప్త్గా ఏ విధంగా ఆడడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొన్ని వీడియోలలో ఎస్ఐ కానిస్టేబుల్ గురించి రెగ్యులర్ మీకు మోటివేషన్ క్లాసెస్, సబ్జెక్టు అనాలసిస్ మొత్తంగా ఇచ్చి ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి అర్థం చేసుకోండి. ఇది ఎస్ఐ కానిస్టేబుల్ యొక్క ప్రిపరేషన్ విధానం. మరికొన్ని వీడియోల్లో మరికొంత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.